వెల్కమ్ టు పార్ట్ 2 ఆఫ్ వరలక్ష్మి దేవవ్రతం ఐడియాస్. అన్నీ బయట నుంచి కొని తెచ్చిపెట్టుకునే వాటికంటే మన ఇంట్లో ఉండే వస్తువులని యూటిలైజ్ చేసుకొని డెకరేట్ చేసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ అనేది వేరే లెవెల్ ఉంటుంది. అలాగే దీపాలు అనేవి ఇలా స్టెప్స్ వైజ్గా పెట్టుకోవాలనేది నాకు ఎప్పటి నుంచో కోరుకున్నదనమాట. సో మా ఇంట్లో ఈ 2 పీటలు అయితే ఉన్నాయి. వాటిని ఇలా స్టెప్స్ వైజ్గా అరేంజ్ చేశాను. ముందు రోజే పసుపు రాసేసి బొట్లు అవి పెట్టుకొని డిజైన్స్ అవి వేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఈ 3 జతల కుందులు, ఒక జత మావి, ఒక జత మా అమ్మ వాళ్ళవి, ఒకటి మా ఆడపడుచు వాళ్ళవి ముందే తెచ్చి పెట్టుకున్నాను. హైట్ వైజ్గా ఎలా సరిపోతాయని చూసుకొని వెనక అరటి చెట్లు నిలబెట్టినవి చెంబులు లాంటి గిన్నెలు ఒకలాంటివే చూసి తీసుకున్నాను. కొంచెం సైజ్ డిఫరెంట్ కానీ బాగానే ఉన్నాయి. వాటిలో బియ్యం వేసి అరటి చెట్లు నిలబెట్టాను. మనం నార్మల్గా నిలబెట్టేస్తే కింద గచ్చుకి మరకలు అంటిపోతాయని. వాటికి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. నేను మర్చిపోయినప్పుడు అలా చేయలేదు. నా దగ్గర ఉన్న ఇత్తడి చెంబు మీద కలసం పెట్టుకొని కలసానికి పువ్వులు, నేను తీసుకున్న కాసు, చిట్టి గాజుల దండ ఇవన్నీ వేసి అలంకరించాను. కింద పీట మీద అమ్మవారికి పసుపు, కుంకుమ, ధనలక్ష్మిని పెట్టాను. నేను ఫ్రూట్స్తో పెట్టిన బుట్ట ఒకరు పెళ్ళికి వాయినంతో పాటు ఇచ్చారు. అది దాచిపెట్టుకొని దాంట్లోని ఇలా అమ్మవారికి ఫ్రూట్స్ పెట్టి అలంకరించాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.